కొండ దేవర కుర్ర బెత్తే కొండమ్మ కొండమ్మ. ఎందుకంటే జరిగేది జరగబోయేది మీ కుటుంబాల్లో మీ జాతకాలన్నీ కూడా ఆ నోటితో ఈ యొక్క పీకాయి కొరికేసేసి పీక కొరికి రక్తం తాగి శ్రీముఖులి పుతన మాందవి గదినేశ్ వేరు మండలవి తాహిమం ముంచి స్వాహ అనుకుంటా ఇంటికాడ ఫుల్లుగా తాగేసి కొనుక్కున్నాను. ఆ నైట్ శనివారము చిన్నగదుప్పుడి పెద్దగదుప్పుడి సార్లమ్మ కొండలమ్మ వేల్పులమ్మ గజ్జలమ్మ మిరులమ్మ మాంకాలి ఓంకాలి ఇలాగా కొనుక్కునేటువంటి దేవతలన్నింటిలో కూడా తలుస్తూ ఎందుకంటే కూర్చొని మరి ప్రేస్తుడింగు చెప్పేవాడు. ఇవన్నీ అబద్ధాలని మీకు తెలుసు, కానీ జనాల్ని ఎలా మోసం చేయాలనిపించిందని? మేము ఏదో అలాగ చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్లుగా నేను ఎందుకంటే అలాగ తిరిగేవాడిని. ప్రైజ్ ద లార్డ్. దేవునామానికి మహిమ కలుగును గాక. నేను మీ తమ్ముడు జోషిని. అనేకమైన క్షుద్ర పూజలు, జ్యోతిష్యంలో చేయని విద్య అంటూ లేదు. కొన్ని తరాల నుంచి తన విద్యను పాటించుకుంటూ అనేక మంది జనాలను మోసపరుచుకుంటూ వస్తున్న ఈ బ్రదర్ మరి యేసుక్రీస్తు ప్రభుని ఎలా తెలుసుకున్నారో వింటే అందరికీ ఆశ్చర్యమే. తప్పకుండా అనేక మందికి ఈ వీడియో షేర్ చేయండి. చివరి వరకు ఈ వీడియో చూడండి. ప్రభుని బట్టి దేవునికి వందనాలు, ఆయనకి స్తోత్రాలు, ఆయనకి మహిమ ఘనత. అలాగనే ఈ అవకాశము కల్పించిన జోషప్ అయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. ప్రైజ్ లార్డ్. వందనాలు. అలాగనే ఈ యొక్క కార్యక్రమానికి ప్రోత్సహించేటువంటి జ్యోతమ్మ గారికి కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. ఏంటంటే నా ఒక సాక్ష్యము, మేము మరి భయంకరమైనటువంటి హిందూ ఆచారాలు, హిందూ కుటుంబంలో నుంచి మేము ప్రభువులోకి రావటం జరిగింది. అయితే మా పెద్దలు ఏంటంటే కొన్ని ఆచారాలు పాటిస్తూ జాతకాలు, ప్రశ్నలు, మామూలుగా అంతరాలు ఇలాగ కట్టుకుంటూ మరి జీవించేటువంటి వాళ్ళు మా కులస్తులు. మా ఒక తాతగారు ఏంటంటే భయంకరంగా శుద్ర పూజలు చేసేవాడు ఆయన. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుడు కనీసం 3 తరాలు కానించి కూడా మాకు యేసుక్రీస్తు దేవుడు అంటే మాకు తెలియదు, యేసు ప్రభు వారు ఎవరో మాకు తెలియదు. ఒకవేళ ఎవరైనా సేవకులు కలిసినా ఎవరైనా చెప్పినా కానీ ఆ వెగతాళి వేళకోళం చేయటము, ఎక్కిరించటము, తిట్టటము, తరువాత ఏరో ఒకరి దేవుడు కానీ మా దేవుడు కాదు, మాకు చాలామంది దేవుళ్ళు మా కులదైవాలు ఉన్నారు అని చెప్పేసి వారే మాకు నమ్మకం, వారే మమ్మల్ని కాపాడతారు, మా పెద్దల నుంచి వాళ్ళే మమ్మల్ని రక్షిస్తారు అని నమ్మకంతో మేము మూఢనమ్మకాలతో జీవించేటువంటి వారము. మా తాతగారు మరి ఆయన మందలకి గావులు పట్టేవాడు. గావులు అంటే ఏంటండి? అంటే గావు అంటే ఆ క్షుద్ర పూజ అన్నమాట. ఎవరికైనా కుటుంబాల్లో లేకపోతే గ్రామానికి బాగోపోతే ఆ ఒక్క గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామస్తులు పిలిచినప్పుడు ఆ వారి అందరి తరపున కూడా ఊరు బయట ఆ పొలిమేర కాడ ముగ్గులు వేసి, పంచరంగుల ముగ్గు అంటారు, పంచరంగుల ముగ్గు వేసి ఆ ముగ్గు కాడ ఈయన ఎందుకంటే దిసి మొలతో అనగా బట్టలు తీసివేసి ఆపరబ్బలు కట్టుకుని మొలకి ఆపరబ్బలు కట్టుకొని మరి కత్తితో కొయ్యకుండా కర్రతో కొట్టి చంపకుండా ఒక మేకపోతుని, ఎందుకంటే బలి ఇవ్వటానికి బలి పడటానికి ఆ మేకపోతుని 2 మనుషులు ఆ కాళ్ళు పట్టుకొని వెనకాల పట్టుకుంటే ఈ ఒక్క మెడకాయి ఈయనకిస్తే, మా తాతగారికి ఇస్తే ఈయన ఆ మంత్రాలు చదువుకుంటూ ముగ్గు వేసిన చుట్టూ, ఎందుకంటే 7 చుట్లు తిరిగేవాడు అనమాట. 7 చుట్లు తిరిగి మంత్రాలు చదువుకున్న శ్రీముఖులి పుతన మాందవి గదినేశ్ వేరు మండలవి తాహిమం ముంచి స్వాహ అనుకుంటా ఇలాంటి కొన్ని ఆ శుద్ధకు సంబంధించిన మంత్రాలు చదువుకుంటూ ఆ మేకని ఏంటంటే ఆ నోటితో ఈ యొక్క పీకాయి కొరికేసేసి పీక కొరికి రక్తం తాగి దాన్ని అక్కడ 7 చుట్లు తిరిగేకల్లా అలా కొరికేసి పడేసేవాడు. గావు పట్టాడు, బలి పట్టేవాడు అనమాట. అలా కొన్ని పనులు చేసేవాడు. తర్వాత కుటుంబాల్లో ఎవరికైనా బాగులు పోతే బాగు చేసేవాడు. అలాగా ఆయన ఆ క్షుద్ర పూజలు చేస్తూ జీవించేవాడు. ఆయన గారికి 2 కొడుకులు, మా తాతగారికి మా పెదనాన్నగారు, ఆయన కూడా అదే విద్య చేసేవాడు. ఆయన కూడా మా తాతగారు వెనక ఆయన కూడా గావులు పడుతూ, ఆయన కూడా అంతరాలు కడుతూ, జాతకాలు చెప్తూ, ఆయన కూడా ఫుల్ డ్రింకరు. ఎందుకంటే ఫుల్గా మందు తాగేసేవాళ్ళు. పొద్దు లెగతంతో మరి మందుతోనే మొహం గడిగాడు మా పెదనాన్నగారు.
తర్వాత మా తాతగారు కూడా అంతే. మరి మా నాన్నగారు రెండో ఆయన ఆ అంతరాలు కట్టేవాడు. లేకపోతే ఆ ఇంట్లో ఏదైనా బాగు చేయాలంటే వెళ్ళి ఆ ఇంట్లో ముగ్గులు గాని వేసి కోళ్ళు కొబ్బరికాయలతో దిగి తుడిసి అలాగా బాగు చేసేవాడు అనమాట. ఆ బాగు చేసి వారు ఇచ్చిన డబ్బులు తీసుకొని వచ్చేసి మామూలు కుటుంబంలో తాగటం తినటం ఇక ఇవన్నీ కూడా మామూలే. అయితే మాకు ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాకు తెలియదు. ఎంతవరకు ఈ క్షుద్ర పూజల గురించి, జాతకాలు చెప్పేదాని గురించి, ఈ ఒక బాగులు చేయటం ఇలాంటి వాటికి మాకు తెలుసు. సోదులు చెప్పటం ఇలాగా. అయితే నేను మా నాన్నగారికి ఒక్కడనే కొడుకుని. మాకు 6 అక్కచెల్లెళ్ళ తర్వాత నేను లాస్ట్‌లో పుట్టాను. నేను ఒక్కడినే అవ్వటం వల్ల ఆయన ఏం చేశాడు, నన్ను గారాబంగా చక్కగా చూసేవారు, పెంచేవారు. నాకు కొద్ది వయసు వచ్చిన తర్వాత ఆయన ఏమన్నారంటే, నాన్న మన విద్య నేర్చుకోవాలి నువ్వు. ఎందుకంటే ఈ బాగుజాతలు నేర్చుకోవాలి, మంత్రాలు నేర్చుకోవాలి, మరి బాగుజాతలు చేయాలి అని చెప్పేసి నాతో పాటుగా నువ్వు కూడా మరి గద్ది చెప్పాలి అని అంటుండేవాడు. కానీ ఎందుకో నాకు మొట్టమొదటి నుంచి ఈ విద్యలు, నాకు ఈ జాతకాలు చెప్పటం, యంత్రాలు కట్టడం ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇష్టం ఉండేది కాదు. అయినా మా నాన్నగారు ఏం చేసేవాడంటే, ఈ నేర్చుకోవాలి, నేర్చుకుంటే బాగుండదు, సంతోషంగా ఉంటావు, నీ భార్యని పోషించుకుంటావు అని చెప్పి చెప్తూ ఉండేవారు. చెప్తే ఎందుకంటే ఇక మా నాన్నగారు బలంత్రము ద్వారా నేను ఈ యొక్క విద్యలు నేర్చుకొని మరి వాటిని అవలంబించడం, తిరగటం జరిగిందండి. నాకు ఒక 10 సంవత్సరాలు వయసు ఉంటుంది. ఆ వయసులో నాకు తేలు కుట్టిందండి. మధ్యాహ్నం పూట కాలికి తేలు కుట్టింది. ఆ తేలు కుడితే ఆ ఊళ్ళో మంత్రగాళ్ళు లేరు. మంత్రగాళ్ళు లేకపోతే ఒకరు చెప్పారు, మరి హిందూస్లో నుంచే గౌండ్లు, ఆ గౌండ్ల కుటుంబంలో నుంచి ఒక ఆమె దేవుణ్ణి నమ్ముకుంది. ఆమె ప్రార్థన చేస్తుంది యేసు ప్రభు నామములమ్మ. ఆమె దగ్గరికి వెళితే మీ అబ్బాయికి ప్రార్థన చేస్తే తగ్గిపోద్దమ్మా, తీసుకెళ్ళమంటే మా అమ్మగారు ఏం చేస్తుంది, నన్ను సంకనెత్తుకొని మరి వేడ్చుకుంటూ ఆ ఒక ఇల్లు ఎక్కడ ఉందో వెతుకొని అక్కడికి వెళితే ఆమె నేను చూశానండి. అప్పటికే ఒక 50 సంవత్సరాల దగ్గర వయసు ఉంటుంది. మా వెళ్తంతో మా అమ్మగారు చెప్పింది ఏంటమ్మా అంటే, ఇలా తేలికుంటుందో మా పిల్లోడికి బాధపడుతున్నాడు అంటే అప్పటికే చాలా బాధపడి ఏడుస్తున్నాను నేను. ఎందుకంటే చాలా ఎక్కిపోయింది. అలాంటి పరిస్థితులలో ఆమె నా ముందు నేను నుంచోమంది ఆమె నుంచున్నాను. నా ముందు ఆమె మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తా, అది నూనె చేస్తా పట్టుకొని ప్రార్థన చేసింది. ఆమె చాలాసేపు యేసుప్రభు నామములో దుఃఖ స్వరంతో రొమ్ములు కొట్టుకుంటూ ఏడ్చుకుంటూ ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి ఆ నూనె, బాబు ఎక్కడ నీకు బాధ వస్తుందంది, ఎక్కడి నుంచి ఇలా వస్తుందమ్మని చెప్పాను. ఆ బాధను కాడి నుంచి రాసింది. రాసేటువంటి ఆమె రాస్తూనే ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. అంతటి బాధ నిమిషంలో నాకు తగ్గిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. తగ్గిపోయిందండి. అప్పుడు చిన్నప్పుడు కానీ అదేదో జరిగిపోయింది, స్వస్థ కలిగింది. కానీ నేను మర్చిపోయాం. ఎందుకంటే మాకు యేసుకృప తెలుసు కాబట్టి మర్చిపోయాం. కానీ నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఈ రోజున ఆనాడు ఆ తల్లిగారు చేసినటువంటి ప్రార్థన, ఆ తేలు కొట్టడం ద్వారా కొంత దేవుడు నన్ను ఆయన దృష్టిలోకి తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆనాటి నుండి యేసు ప్రభు యొక్క పాటలు విన్నా, మరి చర్చిలో కొంతమంది వాక్యాలు చెప్పినా నాకు ఏదో తినేటువంటి ఒక ఆకర్షణ, ఒక ఆనందం, రామలను ఎక్కబట్టడం, ఆ వైపు ఆకర్షించడం, మైండ్ కాసేపు ఆ వైపు ఆకర్షించి పెట్టేవాడిని. ఆ తర్వాత ఎప్పుడు మేము మరి మా కులస్తులులోనే మన పెద్దల్లో కలిసి ఉండటం వల్ల మళ్ళీ ఎప్పుడు మామూలుగా ఇలాగనే జీవిస్తూ ఉండేవాళ్ళం. అయితే మా నాన్నగారు ఈ నేర్చుకోమన్నప్పుడు దేవుని బిడ్డలారా నేను నేర్చుకున్నాను. ఏంటంటే మొట్టమొదట చిలక జ్యోతిష్యం ఒక వ్యక్తి దగ్గర ఆ చిలకని ఎలా తీపియాలో, మామూలుగా ఎలాగ కార్డులు ఉంటాయి కదా, ఎవరు పేర్లు బలాలు జాతకాలు, అందుకని కార్డులు ఉంటాయి, బొమ్మలు పెడతారు కదా, అవన్నీ కూడా మరి నేర్చుకొని ఆ చిలక, ట్రైనింగ్ ఇచ్చిన చిలకను కొనుక్కొని, మరి హస్తసాముద్రిక పుస్తకంలో కొన్ని జాతక ప్రశ్నలు ఉంటాయి, అవి దానికి తోడు కొన్ని కలుపుకొని తరువాత పొద్దున్నే లెగిచి మరి ఆ ఒక పంచి కట్టుకొని చొక్కా దొడుక్కొని ఈ చిలక పెట్టి వేసుకొని, చిలక జ్యోతిష్యము అనుకున్నట్టుగా మీ కుటుంబంలో ఏదైతే ఉంటుందో అది కూడా ఉన్నట్టుగా చెప్తుంది చిలక, రామచిలక జ్యోతిష్యము అమ్మ అని చెప్పి అట్లాగా బజార్ల బట్టి అలా క్యాక్ వేసుకుంటూ అష్టసాముద్రిక జ్యోతిష్యము చిలక ప్రశ్న, మీకు ఏ సమస్య ఉన్నా ఏదున్నా మీకు ఏ అనుమానం ఉన్నా చిలకమ్మ చిలక చెప్పేస్తుంది అని చెప్పేసి అన్నప్పుడు వారు ఏదో ఒక సమస్యలు బాధల్లో ఉన్నవారు పిలిచేవారు. పిలిచినప్పుడు వారి పేరు బలాన్ని బట్టి ఒక కార్డు
తీసేది చిలక. ఆ తీసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆ ఒక దాన్ని బట్టి ఇంకా మా ఒక సొంత ఒకతో ఇంకొన్ని మాటలు కల్పించి, లేకపోతే మాకు వచ్చిన మాటలు, మేము నేర్చుకున్న మాటలు, మా గురువు దగ్గర నేర్చుకున్న మాటలు ఇవన్నీ కలిపి వాళ్ళకి చెప్పేవాళ్ళం. చెప్పినప్పుడు వాళ్ళు అనేవాళ్ళు, కొంతమందికి ఎందుకంటే సంతానం లేకపోతే మరి అమ్మ మీకు దోషం కలిగింది, మరి ఇగో ఈ కార్డులో వచ్చింది దోషం వచ్చింది కనుక నాగదోషం కలిగింది, ఈ నాగదోషం పోవాలంటే ఆ నాగు పాము సంబంధించినటువంటి కోర, ఆ కోరని తీసుకొచ్చి మీరు 9 వారాలు మీ ఇంట్లో పూజ చేసుకొని, ఎందుకంటే అది గంగలో కలిపితే ఆ నాగదోషం నీకు పోతా ఉంది, నీకు సంతానం కలుగుద్ది. ఇవన్నీ అబద్ధాలని మీకు తెలుసు, కానీ జనాల్ని ఎలా మోసం చేయాలనిపించిందండి? అంటే మరి మొట్టమొదటి నుంచి ఎందుకంటే కుల వృత్తి అలాగా, ఎందుకంటే పెద్దల కానించి అట్లాగా చెప్తూ ఆ చిలక ప్రశ్న మీద మరి వచ్చేటువంటి డబ్బులతో చిన్నప్పటి నుంచి నాకు ఎందుకంటే అలవాటు మత్తు ప్రాణం, ఎందుకంటే సారాయి ఇవన్నీ కూడా ఎట్లాగంటే నాన్నగారే మా తాతయ్య గారు నాకు అలవాటు చేశారు. ఎందుకంటే వాళ్ళు త్రాగుతానికి గవర్నమెంట్కి వెళ్ళినప్పుడు నన్ను కూడా ఎమ్మడి పెట్టుకొని మా తాతగారు తీసుకెళ్ళేవాడు. నాకు చుట్ట కాల్చడం, తరువాత నాకు గంజాయి కూడా నాకు అలవాటు, ఎందుకంటే గంజాయి కూడా తాగేవాడిని. తరువాత బాబుల్ రత్న కిమాం అనే కిళ్ళి, ఎందుకంటే అది కూడా మత్తు పదార్థం, 24 గంటలు అది కూడా నేను తాగేవాడిని. పొద్దున్నే లెగిచి లైన్కి వెళితే ఎక్కడన్నా ఒక 100 కానీ 50 కానీ డబ్బులు వస్తే ముందు గవర్నమెంట్కి కానీ లేకపోతే అది ఎగ్గిట్లో ఉన్నటువంటి బ్రాందీ కొట్టుకు కానీ వెళ్ళి ఒక 90, ఎందుకంటే ముందు తాగందే నాకు, ఎందుకంటే తిరిగేవాడిని కాదు, మాట వచ్చేది కాదు. అది అలవాటు చిన్నచికి అట్లా టానిక్లకు అలవాటు అయిపోయింది. ఆ రీతిగా దాన్ని వల్ల. అయితే ఇంకోటి ఏంటంటే ఆ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత జ్యోతిష్యం చిలక పెట్టి తీసేసి జ్యోతిష్యం అని ఇళ్ళమ్మటి వెళ్ళేవాడిని అన్నమాట. ఆ జ్యోతిష్యం ఎవరైనా పిలిస్తే కూర్చొని, అమ్మ నీ స్టార్ బాగుంది, ఏమి స్టార్ బాగుంది, అది ఇది అని చెప్పేసి, ఎందుకంటే నువ్వు బాగుపడతావు, నీకు మంచి తెలివి ఉంది, ఎందుకంటే జాతకం బాగుంది, కానీ నువ్వు అభివృద్ధి చెందాలంటే నీకు సైతాను లేకపోతే శని ఇలాగ కర్మలు నీకు కొడతా ఉన్నాయి, కందిష్టి నీకు బాగా ఉంది, మీ ఇంటికి నరఘోష బాగా ఉంది కనుక ఆ నరఘోష తొలగిపోతే, ఆ చీకటి ఆ సైతాన్ తొలగిపోతే నువ్వు బాగుపడతావు, నువ్వు చేస్తే ప్రతి పని కూడా బాగుంటుంది అని చెప్తే వాళ్ళు నమ్మేవాళ్ళు. ఇది కాకుండా నేను మళ్ళీ కొన్ని రోజులు కోయి వేషం వేసుకొని తిరిగేవాడిని. ఎందుకంటే తలకి గుడ్డ కట్టుకొని, మన నవ్వులీకలు పెట్టుకొని, బొట్టు పెట్టుకొని, మరి దండలు వేసుకొని, పంచి కట్టుకొని, ఇలాగా కుర్ర కొండ దేవర, కుర్ర బెత్తే, కొండమ్మ, ఎందుకంటే జరిగేది జరగబోయేది మీ కుటుంబాల్లో మీ జాతకాలు అన్నీ కూడా మరి అమ్మవారు మా కొండ దేవత పేరు మీద మేము చెప్తున్నాం. అమ్మవారు పలికిస్తుంది, అమ్మవారి పూజ మా కొండ దేవత గద్ది అని అనుకుంటా మరి బేలత్తూరు ముచ్చటి కుర్ర కొండమ్మ అని చెప్పి అట్లాగా కేకలు వేసుకుంటా వెళ్ళేవాళ్ళం. వెళితే కొంతమంది పిలిస్తే మరి అక్కడ కూర్చున్నప్పుడు చిన్నగ దుప్పడి, పెద్దగ దుప్పడి, సార్లమ్మ, కొండలమ్మ, వేల్పులమ్మ, గజ్జలమ్మ, మిరులమ్మ, మాంకాలి, ఓంకాలి, ఇలాగా కొన్ని ఇటువంటి, ఎందుకంటే మాకు తెలిసేటువంటి మా దేవతలన్నింటిలో కూడా తలుస్తూ, ఎందుకంటే కూర్చొని మరి ఫ్రేస్ రీడింగు చెప్పేవాళ్ళం. పూజలో తయారు చేసిన తాయితు, ఈ తాయితు రాగి తాయిత, ఎందుకంటే రాగి, ఇత్తడి, కంచు, తగరము ఇలాంటి పంచకులాలు కలిసేటువంటి ఈ తాయితను మరి మూలికి పెట్టి మీకు ఉంటే మీ దగ్గర మీరు బాగుపడతారు అని చెప్పేసి ఆ రీతిగా మరి కొట్టేవాళ్ళం. తర్వాత ఇంకోటి ఏంటంటే కొన్నాళ్ళు ఏదైనా ప్రకటన వేసే విద్య తిరిగానండి. అంటే మామూలుగా ఇలాగా అడ్డ ఊబీద బొట్లు పెట్టుకొని, ఇక్కడ రౌండ్గా పెద్ద బొట్టు పెట్టుకొని, చంద్రకాయ తలగొడ్డ కట్టుకొని, కోట్ వేసుకొని, ఎందుకంటే పట్టు పంచి కట్టుకొని, ఎందుకంటే చేతిలో పస్తీ కట్ట ఉంటుంది, పస్తి తాటాకుల మీద రాసిన తాటాకుల గ్రంథం పస్తీ కట్ట ఉంటుంది. తర్వాత ఒక ఎముక ఉంటుంది, ఎందుకంటే చేతిలో పస్తీ కట్ట ఉంటుంది, పస్తి తాటాకుల మీద రాసిన తాటాకుల గ్రంథం పస్తీ కట్ట ఉంటుంది. తర్వాత ఒక ఎముక ఉంటుంది, ఒక ఎముక యాపరబ్బలు పట్టుకొని, నేను చిన్నారి కట్ల, పెదారి కట్ల, మాషాబత్తుల వారి విద్య, మైసూర్ తమాషా, బెంగళూరు కరావత్తు, గుంటిపల్లి భాస్కరి విద్యలు, ఎందుకంటే మరి తేళ్లు చేస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తామని రకరకాలుగా, ఎందుకంటే మాటలతో కొంత జనాన్ని మెప్పించి, మరి నిజంగా అంటే ఇదివరకు మరి ఆ విద్యలు యాక్టివేషన్దారులు చేశారు అనుకోండి. అయితే మేము ఏదో అలాగ చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్లుగా నేను, ఎందుకంటే అలాగ తిరిగేవాడిని. అలా తిరిగి కొన్నాళ్ళు జీవనం గడిపాను. ఇంకోటి ఏంటంటే మాకు రేపు తెల్లారి ఎక్కడ ప్రయాణం వెళ్తున్నామని మేము అనుకుంటే మాకు కొన్ని ఆచార కట్టుబాట్లు ఉండేయండి.
కొన్ని చాలా భయంకరమైనటువంటి కట్టుబాట్లు అవి. ఈ రోజు కనుక మీరు రేపు వెళ్తామని ఈరోజు అనుకొని ఈ రాత్రి నిద్రపోయాం అనుకోండి, తెల్లారితే వెళ్తాం, ప్రయాణం వెళ్ళాలి. ఈ రాత్రి నిద్రపోయాం అనుకోండి, సుమారు మేము ఉన్నటువంటి స్థలానికి ఒక 50 గజాలు లేదా 30 గజాల దూరంలో పిల్లి దెబ్బలాంటి అంటే ఇక మేము వెళ్ళాం. అది ఎలాంటి ప్రయాణమైనా క్యాన్సలే. మేము వెళ్ళేటప్పుడు తుపాకు మోగిందనుకోండి, మాకు దగ్గట్లో ఎక్కడైనా ఒక తుపాకు మోగిందనుకోండి, వెళ్ళాం. వెళ్తుంటే దారం వెళ్తా ఉంటే పాము కనుక వచ్చింది అనుకోండి, ప్రయాణంలో పాము వచ్చింది అనుకోండి, దారం ఎదురు వెళ్ళాం. మరి తుమ్మిన ఈ రకంగా చాలా చాలా, ఎందుకంటే మరి కట్టుబాట్లు మాకు ఉండేవి. నేను కూడా మరి యేసు ప్రభు నమ్ముకున్న వారి దగ్గరికి, మన క్రైస్తవుల దగ్గరికి వెళ్ళేవాడు. ఒకసారి వాళ్ళు కూడా మమ్మల్ని పిలిచేవాళ్ళు. మేము చెప్పేవాళ్ళం. ఏం చెప్పేవాళ్ళం అంటే, మీకు సైతాను మీకు స్వాద ఎక్కువగా ఉంది. యేసు ప్రభు వారినే సైతాను శోధించింది కనుక మరి అంత గొప్ప సైతాన్ని తొలగిపోతే నువ్వు బాగుపడతావని చెప్పేవాళ్ళం. నా జీవితంలో కూడా ఇంతవరకు కూడా మోసమే. నేను మాత్రం మోసంగానే జీవించేవాడిని. చాలా శాపగ్రస్తమైన జీవితం. ఎంత చేసిన మీరు మరి యేసుక్రీస్తు ప్రభు వారిని ఎలా తెలుసుకున్నారు? నా భార్య గారు సుస్థి చేసిందంటే జబ్బుతో పడిపోయింది. చాలా హాస్పిటల్లో తిరిగాము, చాలా డబ్బులు ఖర్చు పెట్టామండి. ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా మందులు ఇస్తున్నారు కానీ తగ్గట్లేదు. ఎప్పుడు ఇంకా ఉండా కొద్దిగా ఎక్కువైపోయింది. నాకు 4 పిల్లలు అయితే చిన్న పిల్లలు అందరూ. ఈమె జబ్బుని పడిపోయి ఎలా ఈ ఒక జబ్బు నయమవుతుంది, ఇళ్ల స్థలం ఉంటే అది ఇళ్ల స్థలం కూడా అమ్మేసి హాస్పిటల్కి పెట్టినా కూడా తగ్గలేదండి. ఎలా అని చెప్పేసి బాధపడుతున్నాను. ఈమె మరణపరక మీదకి వచ్చేసింది. ఇక అంటే తిరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే అస్థపంజరం అంటే శరీరం అసలు సన్నగా ఉండేదామా, అట్లాంటిది అస్థపంజరంలాగా తయారైపోయి ఇక సాప మీద పడిపోవటమే. ఇంకా ఆమెకి ప్యాసు అంటే బట్టలు 24 గంటలు కట్టుకున్నటువంటి బట్టలు తడిసిపోయాయి. ప్యాసు తగ్గిన మాట్లాడిన ప్యాసు పడిపోయేది. ఆ ప్యాసు పడుతూ బాధగా ఉండేది. ఎందుకంటే ఎట్లా ఈ రోగం ఎలా నయమవుద్దని చెప్పేసి బాధపడితే ఎవరు చెప్పిన వైద్యం ఎక్కడికి డాక్టర్ దగ్గరికి అక్కడికి అలా వెళ్తూ ఉండేవాళ్ళం. కానీ ఎక్కడికి వెళ్ళా కూడా అది తగ్గలేదు. ఆమె మరణపడలేదు. ఏం చేయాలా అని చెప్పి వ్యాధన పడుతూ బాధపడుతున్న సమయంలో, ఎందుకంటే మా ఒక అత్తయ్య గారు, మా మామగారు ఇలా అన్నయ్య గారిని పంపించారు. వచ్చాడు ఆయన. వచ్చి, అయ్యా మా చెల్లి గారిని తీసుకెళ్ళిపోతాను నేను అని అన్నారు. ఎందుకయ్యా అంటే, తీసుకెళ్ళి ఏదో వైద్యం చేపిస్తావు అన్నారు. నేను ఇన్ని హాస్పిటల్ తిప్పాను, వైద్యం ఎక్కడ కలిగి మీరు మట్టుకు ఎక్కడ తిప్పుతారంటే, ఏదో మేము తీసుకెళ్తామని చెప్పేవారు అని. ఆమె కూర్చునే పరిస్థితి, నడిచే పరిస్థితి లేదు కనుక ఆటో మాట్లాడుకొని ఆ ఆర్పి ఆటోలో వెనకాల పెట్టుకొని తీసుకెళ్ళారు. ఇంకా అమ్మగారిని పుట్టింటికి తీసుకెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటంటే, అయ్యో నాయన ఏంటి ఇన్ని దేవుళ్ళు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, నా భార్య బతకట్లేదు. అయితే నా బాధ ఏంటి అంటే, ఎందువల్ల వచ్చింది ఇది, ఎందుకు తగ్గట్లేదు అనేటువంటిది నాకు అర్థం కావట్లేదు. ఇంటికాడ ఫుల్లుగా తాగేసి పడుకున్నాను. ఆ నైట్ శనివారము మాకు ఉన్నటువంటి ఇంటికి అంత దూరాన చర్చి ఉంది. ఆ చర్చిలో వాక్యం జరుగుతూ ఉంది. అయ్యగారు వాక్యం చెప్తూ ఉన్నారు. ఆ వాక్యం చెప్తున్నప్పుడు దాంట్లో అరసీలను తీసుకొని, బైబిల్లో ఉన్నటువంటి అరసీల వాక్యాన్ని తీసుకొని, అది ఇర్మియా గ్రంథం అనుకుంటా, తీసుకొని దాంట్లో మాట్లాడుతూ ఆయన అన్నాడు కదా, ఆయన ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏమనంటే, నీ పితరులు క్షుద్ర పూజలు చేసి భయంకరంగా నాకు వ్యతిరేకంగా మీరు జీవించి నాకు మోహం అంటే కోపము నాకు రేపినందున నేను బలిష్ట అరసీల మీదకి నేను క్షయరోగం అనే తెగుళ్ళు పంపించాను. ఆ తెగులు మీ మీదకి, మీ కుటుంబం మీదకి నేను పంపుతున్న వాడును నేనే. ఆ వాక్యం అయ్యగారి ద్వారా దేవుడు నాకు, ఎందుకంటే ఒక పాస్టర్గా చెప్పడంతో నాకు మనసులో హృదయం నాకు జల్లు అనిపించి పైకి లెగిసి కూర్చొని ఏంటి అని నాకు తెలియకుండా నాకే ఒక ఏడుపు వచ్చేసిందండి. అంతవరకు ఎప్పుడు కూడా యేసయ్య అన్నవాడిని కాదు, ఆ ప్రభు పేరెత్తిన వాడిని కాదు. అయితే ఎంతోమంది చెప్పారు ప్రార్థనకి ప్రార్థనకి అన్నారు. మేము ప్రార్థనకి వెళ్ళం, ఆ దేవుడు మాకు తెలియదు, ఆ దేవుడు మీకు చెయ్యం, మా దేవుళ్ళు మాకు ఉన్నారు అని చెప్పేసి చెప్పేవాళ్ళు తప్పనిచ్చి ఎంతమంది చెప్పినా వెళ్ళలేదండి. అయితే ఆ రోజు ఆ పాస్టర్ గారి ద్వారా ఆయన మాట్లాడుతూ ఉంటే, ఆ మైక్ ద్వారా మాట్లాడుతూ ఉంటే, ఆ మాట నా చెవిలో పడి తాగుండి పడుకున్నటువంటి నాకు ఆ మాట చెవిలో ధ్వనించేకల్లా ఎందుకో నాకు ఒక ఆ దేవుళ్ళో ఒక అనుభూతి అనేది, పశ్చాత్తాపం అనేది నాకు అప్పుడు వచ్చిందండి. వచ్చి లెగిసి కూర్చొని అప్పుడు అన్నాను, ప్రభువా నువ్వు నిజమైనటువంటి దేవుడు అంటున్నారు, కానీ నిజంగా నీవు దేవుడు అయితే నా భార్య
చావు బ్రతుకుల్లో ఉంది. ఎందుకంటే ఆమె చనిపోద్దో బతుకుతో నాకు తెలియదు. కానీ నీవు చిత్తమైతే నా భార్య బ్రతికితే, నా భార్య మళ్ళీ క్షేమంగా ఎట్టెళ్ళిందో అట్లాగా క్షేమంగా నా ఇంటికి వస్తే నేను ఈ సంధికి వచ్చి సాక్ష్యం చెప్తాను అని చెప్పేసి నేను ఆ నిమిషంలో ఆ తీర్మానం చేసుకొని కాసేపు ఏడ్చి ఎట్టే నా భార్య చనిపోద్ది. ఎందుకంటే ఎందుకు చనిపోద్దని నేను అనుకున్నానంటండి, మా నాన్నగారు తల్లి ఇదే వ్యాధితో 3 సంవత్సరాలు బాధపడుతూ ఎన్ని హాస్పిటల్ తిప్పినా నయం కాకుండా ఆమె చచ్చిపోయిందండి. ఇదే వ్యాధి ఊపిరితిత్తు నిమ్ముతోనే. తరువాత మా పెదనాన్నగారు కూడా చెప్పారు కదా నాకు, ఆయన సారథుల మొహం గడుగుతాడని, ఆయన కూడా 3 సంవత్సరాలు ఇదే వ్యాధితో చనిపోయాడు. తరువాత మా పెదనాన్నగారు 3 కొడుకులు కూడా ఇదే వ్యాధితో చనిపోయారు. నన్ను గన్న నా తల్లి, మా అమ్మగారు కూడా 3 సంవత్సరాలు నవిసి ఎన్ని హాస్పిటల్ తిప్పినా నయం కాకుండా ఇదే వ్యాధితో చనిపోయింది. కనుక నాతో ఎందుకంటే ఈ రకంగా ఇలా చనిపోతూ ఉన్నారు జనం. నాకు నమ్మకం ఏంటి, ఏం కూడా చనిపోతుంది. మా అమ్మ చనిపోయింది, మా మా నాన్నగారు తల్లి చనిపోయింది, మా పెద్దనాన్నగారు చనిపోయారు, 3 కొడుకులు చనిపోయారు, వీళ్ళందరూ కూడా ఈ రావటం ఈ యాత్ర చనిపోతున్నారు. ఇక ఏం కూడా కంప్లైంట్, ఎందుకంటే మన తీసుకొచ్చింది సరిపోద్ది ఇక అనేటువంటిది ఒక ఆలోచన నాలో ఎప్పుడు బుర్రలో ఉంటా ఉండేది. ఎప్పుడైతే ఈ మాట దేవుడు మాట్లాడాడో అప్పుడు అనుకున్నా, ప్రభువా నా భార్య కనుక బ్రతికొస్తే నీ సంధిలోకి వచ్చి నేను సాక్ష్యం చెప్తానని అన్నటువంటి నేను అనుకున్నాను. ఇక మామూలుగా ఆ రీతి అనుకున్న తెల్లాళ్ళు వచ్చారు. నా పరిస్థితి నాదే, నా ఒక విధానం నాదే, నేను చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈమె గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది పుట్టింటికి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే అయ్యో పాపం పలాని ఆమె ఏం పేరు ములగాలమ్మండి, అయ్యో ఇలా అయిపోయిందంట, పిల్లగల తల్లి చూద్దామని చెప్పి అందరూ వచ్చి చూస్తూ ఉన్నారు. కావాల్సిన వాళ్ళు అందరూ వస్తారు, చూస్తూ ఉన్నారంట. ఇందులో ఈమెకి కావాల్సిన వాళ్ళు కొద్దిగా, ఎందుకంటే మేనమామ కోడళ్ళు వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తారు, ప్రార్థన చేసి అక్కడ ఫెలోషిప్కి వెళ్తారండి న్యూజివేడ్లో. వాళ్ళు వచ్చారంట. వచ్చి అమ్మా నువ్వు ఇన్ని దేవుళ్ళు మీకు ఉన్నారు, ఇన్ని పూజలు చేసావు, ఇన్ని హాస్పిటల్కి తిరిగావు, కానీ నీకు ఎక్కడా కూడా నీ రోగం నయం కాలేదు. కానీ యేసు ప్రభు గొప్ప దేవుడు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను స్వస్థపరుస్తాడు. చచ్చిపోయేవారు కూడా బ్రతికారు అని చెప్పి ఆమె కొంత యేసు ప్రభుని గురించి తెలియపరిచి స్వస్థల గురించి తెలియపరిచారు. వాళ్ళందరూ కూడా తెలియపరిచినప్పుడు అయితే ఇటు మా మాంగారు వైపు కూడా, మా మాంగారు కూడా గద్ది చెప్పేవాడు అండి. ఆయన కూడా జాతకాలు చూసేవాడు, ఆయన విగ్రహారాధనే, ఆయన అంతలు కట్టేవాడు, ఆయన కూడా బాగుయాతలు చేసేవాడు. తరువాత మరి శివరాత్రి వస్తే పూర్వతంగా వెళ్ళేవాడు, అది గంటా శంకు పట్టుకొని మామూలు పిండాలు తద్దిన చేయటానికి వెళ్ళేవాడు. తరువాత అటువైపు కూడా విగ్రహారాధులు యేసుప్రభుని తెలియదు. అయితే అలాంటి వాళ్ళు కూడా ఏం చేసి అన్నారంటే, సరే అమ్మ ఎల్లు, ఎందుకంటే కూతురు చనిపోతుందంటే మరి వాళ్ళు భయం కలిగిందేమో మనకు తెలియదు, కానీ అమ్మాళ్ళు ఎల్లు యేసుప్రభు దగ్గరికి వెళ్ళమని వాళ్ళు కూడా ప్రోక్షించారు. అది దేవుడు కృప అనుకుంటున్నాను నేను. మందిరము బయట వరండా ఉంటుంది కదా, ఆ వరండాలో పొనుకుపెట్టి, ఎందుకంటే ఈమె లోనికి తీసుకెళ్తానికి ఈ బట్టలన్నీ కూడా ప్యాసుతో భయంకరంగా ప్యాసు వాసన వస్తూనే ఉండేది, బట్టలు తడిసిపోయి ప్యాసు గారుతూ ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో మరి లోనికి వెళ్తానికి కుదరదు కాబట్టి బయటే, గుడి బయటే, అంటే ఆ అరుగు మీద వరండా మీద పడుకోబెట్టారండి. పడుకోబెడతాం, అక్కడ పడుకొని ఇక అలా ప్రార్థన చేసుకుంటుందంటే ఏమో. అయితే ఒకనాడు ఆ మెట్లెక్కి వస్తున్నాడంట ఎవరు, యేసు ప్రభు వారు. తెల్లటి అంగి దొడుక్కొని, చక్క గిర్జాలు, ఎర్రట మనిషి, చక్కని నీలము కళ్ళు, ఆయన ఎర్రట మనిషి బాగున్నాడంట. ఆయన వస్తూ ఉన్నాడంట. వచ్చి మెడియం దగ్గరికి వచ్చి అమ్మానికి ఆగేస్తాడంట. ఈమె ఆ ఒక దర్శనంలోనే కళ్ళిప్పి చూసిందంట. ఏంటే బాబు ఎవరంటే, అమ్మా నేను నీ దగ్గరికి వచ్చాను కాబట్టి నీ ఒక స్వస్థపరుస్తాను, నిన్ను నీ వ్యాధిని తీసేస్తాను, నన్ను నమ్ముకుంటావా, నా సాక్షిగా ఉంటావా అని చెప్పి అడిగితే ఏమో తలకాయ ఊపిందంట. అయ్యా నా రోగం పోతే ఇంకంతకని ఏం కావాలని చెప్పి ఏమో తలకాయ ఊపిందంట. కాకపోతే ఇట్లా అని చేయితో ఏమైనా ఇట్లా దీవించి మళ్ళీ ఆ మెట్లు దిగి ఆయన వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత ఈ గుడి వదిలిపెట్టిన విశ్వాసులు ఉంటారు కదా, ఇళ్ళ తీసుకొచ్చిన ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వచ్చి అమ్మ రా వెళ్ళిపోదామంటే ఏమందంట, అమ్మ ఇక్కడ నాకు కళ వచ్చింది ఇట్లాగా అనంటే, ఏంటమ్మా అంటే, ఇలాగ ఒక ఆయన తెల్లటి బట్టలు వేసుకొని, ఎందుకంటే నిలుగుటి బట్టలు వేసుకొని, గిర్జాలు ఉన్నాయి ఆయనకి, ఎర్రగా ఉన్నాడు ఆయన, ఇట్లాగొచ్చి నా ఒక రోగాన్ని స్వస్థపరుస్తాను, నాకు సాక్షిగా ఉండమని అంటున్నాడమ్మా. చెప్పి ఇట్లాగే మెట్లు దిగి వెళ్ళిపోయాడు అంటే చూసేదాడు అందరూ కూడా సంతోషించారంట. వారందరూ కూడా సంతోషించి, ఇంకేముందమ్మా, యేసు ప్రభు నీతో మాట్లాడింది యేసు ప్రభువే, దేవుడిని కనికరించాడు, ఇక నీకు వచ్చిన భయం లేదు, దేవుడిని స్వస్థపరుస్తాడు, నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసుకోమన్నప్పుడు మరి అయ్యగారికి కూడా, ఆయన నయమీ గారు
పాస్టర్ గారు నెహెమీ గారు ఆయన కూడా చూస్తామా దేవుడితో మాట్లాడాడు కనుక ప్రార్థన చేసుకొని దేవుడు స్వస్థపరుస్తాడంటే ఇక వారం వారం ఆమె ఆ రీతిగా క్రమం తప్పకుండా చర్చికి వెళ్ళటం ప్రారంభించిందండి. ప్రార్థన చేసుకోవడం ప్రారంభించింది. అయితే 5 వేషలు మందు లేకుండా, బెళ్ళలు ఏమి వేసుకోకుండా, ఏవి ఎక్కడికి వెళ్ళకుండా దేవుడు నిలబెట్టి నడిపించాడండి. దేవుని స్తోత్రం కనుక స్వస్థపరిచాడు. ఒకనాడు నేను మా ఇంటికాడ మధ్యాహ్నం పూట పడుకొని ఉన్నాను. ఈమె నా చిన్న కుమారుని ఎత్తుకొని వస్తూ ఉంది. నేను దూరం నుంచి చూశాను, నా భార్యనా కాదా ఇంకెవరో నా రూపంలో ఆ పోలికలో ఉన్నవారా అనుకుంటున్నాను. కానీ దగ్గరికి వచ్చి లేక అప్పుడు గుర్తుపట్టాను, నా భార్యే. దిగ్గులేచాను. ఏంటమ్మా అంటే నేను వచ్చేసానయ్యా అనంది. సర్లే అని చెప్పి సాయంత్రం పూట అమ్మ అసలు ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారు, మీ అమ్మ నాన్న మీ అన్నగారు తీసుకెళ్ళారు కదా, ఎక్కడ మందులు వాడారు అనంటే ఆ ఒకటి అంది. మీరు ఏమి అనుకోకుండా మాట చెప్తానంది. అంటే నీ ఏమనుకోనమ్మా కోపడ్ను, ఎందుకు చెప్పు, ఏదైతే మనం మంచిగా జరిగింది కదా అన్నాను. అయితే అయ్యా నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాను, యేసు నన్ను స్వస్థపరిచాడు, నేను ప్రార్థనకి వెళ్తున్నాను అంది. ఆ నెలకల్లా నాకు ఎందుకంటే ముందు ఆలోచన చేశాను, టక్కన ఆలోచించిన తర్వాత టక్కామంటూ నాకు బుర్రలో మళ్ళీ నేను అనుకున్నటువంటి ఆలోచన అనగా దేవుడు దండం పెట్టుకున్నాను కదా, దేవుడు మాట్లాడాడు కదా. ఆనాడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, నీ పితరులు శుద్ధుల పూజలు చేసి నాకు బహుగ్రహం తగిలించినందున బలిసిన అరసీల మీదకి పంపించిన క్షయరోగాన్ని మీ కుటుంబం మీదకి పంపిస్తున్నాను అన్నాడు. ఎందుకు నేను ఆ మాట దేవుడు నాతో పలికాడు అప్పుడు అర్థం కాలేదు, కానీ ఆ తర్వాత దేవుడు అర్థమైంది. దాని గురించి నా దేవుడు నాతో మాట్లాడి అనుకొని ఆయన దండం పెట్టుకున్నానమ్మా, నేను సాక్షి చెప్తాను గుడిలోకి వచ్చాను అని ఏమంది. సరే అయ్యా రేపు నుంచి మనం ఆదివారం గుడికి వెళ్దామంది. ఆ రోజు ఎందుకంటే మేము గుడికి వెళ్ళామండి. గుడికి వెళ్ళిన తర్వాత దైవజనులతో మాట్లాడాము. అక్కడ దైవజనులు అన్నారు, అయ్యా మీకు వచ్చింది భయం లేదు, దేవుడు మీ పక్షంగా ఉన్నాడు కనుక దేవుడు ఎందుకంటే బాగు చేస్తాడు. ఇవన్నీ చేసేది మీ అన్నీ కూడా పితరులు చేసి అన్ని పాపాలు మోసాలు అవన్నీ కూడా మీరు విడిచిపెట్టేసి ఏదో దేవుడి ఎదురు క్షమాపణ కొని రక్షణ పొందుకోండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పారండి. అయితే ఇంకోటి ఏంటంటే, దేవుళ్ళకి వచ్చిన తర్వాత దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, పితరుల పాపము పుత్రులకి. ఎందుకంటే ఈ వ్యాధి నేను అడిగాను, ప్రభువా అసలు ఇంతమంది చనిపోతున్నారు, చనిపోయారు ఏంటి అసలు అంటే అన్నాడు, మీ పితరులు చేసేటువంటి ఆ పాపము మీ కుటుంబం మీదకి వచ్చి వీళ్ళందరూ కూడా వారు దేవుని తెలియకుండా, నన్ను తెలియకుండా, క్షమాపణ అడుక్కోకుండా వారు ఆ పాపంలోనే వారు చనిపోయారు. ఎందుకంటే ఈ ఒక వ్యాధిని పంపించడం ద్వారా మీ కుటుంబంలో ఇంతమంది చనిపోవడానికి కారణం మీ పాపాలు, పితరుల పాపాలు, మీ దోషాలని దేవుడు చెప్పాడు. నేను అప్పుడు అనుకున్నాను, 7 చనిపోయారు నా ఇంట్లో. ఎందుకంటే ఇదే వ్యాధి చేత, సేమ్ ఇదే వ్యాధి, ఇక వేరే మార్పుల చేత చనిపోలేదు వారు, ఇదే ఒక నిమ్ము, ఇదే ఒక వ్యాధి చేత, ఇదే దగ్గు చేత మొత్తం చనిపోయారు. అప్పుడు అనుకున్నాను, ప్రభువా నా పితరులు చేసేటువంటి పాపమే ఒకవేళ నా కుటుంబం మీదకి వచ్చిందేమో, నాయన దయతో నాకు క్షమించి నా భార్యని బ్రతికించావు, నన్ను కూడా క్షమించి ఇక్కడి నుంచి నా పితరుల పాపం నా మీద నా కుటుంబం మీద రాకుండా నాయన మీరే తీసేయమని చెప్పి ఆ రీతిగా ప్రభుని బ్రతిమాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మరి ఉన్న తర్వాత మరి వ్యాపారం ప్రభు అన్నాను, ఇవన్నీ చేయొద్దు అని చెప్పారు. మరి ఏం చేయాలి ప్రభు నేనంటే, నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు ఒకసారి ఏం చేశాడంటే, నేను ఆదివారము ప్రార్థనకి వెళ్ళి వచ్చి పండుకున్నప్పుడు, శనివారం ఉపవాస ప్రార్థనకి వెళ్ళి ప్రార్థించి పండుకున్నాను. ఒక రేత్రి కాడ ఒక దర్శనం వస్తూ ఉంది నాకు. అదేంటంటే కనుసూపు నేలలో ఏమి చెట్లు ఏమి లేవు, గడారిగా ఉంది. దాంట్లో పెద్ద పెద్ద రథాలు ఉన్నాయి. ఆ రథాల మీద తెల్లటి రెక్కలు వేసుకొని, ఎందుకంటే తెల్లటి బట్టలు వేసుకొని చాలామంది, 1,000 మంది ఉన్నారు. ఈ 1,000 మందిలో నా ఎదుట నిల్చున్న కాడ ఎదుట పెద్ద రథం ఉందండి. ఎందుకంటే ఇక్కడ సినిమా షూటింగ్ ఏమైనా జరుగుతుందా ఏంటి అని చెప్పి నేను చూస్తూ ఉన్నాను. అక్కడ నిలబడి చూస్తూ ఉంటే ఆ రథము కింద ఒక మంట మండుతుందండి. కట్టెలతో మంట మండుతూ ఉంది. ఆ రథం మీద ఉన్న దూత అంటుంది, ఆ ఒక వ్యక్తి అంటుంది, రెక్కలేసుకున్న వ్యక్తి అంటుంది, ఈ దినము ఈ నిప్పుతో నేను కాలుస్తానంటుంది. నేనంటున్నాను, నన్ను కాలవద్దు, ఏదో షూటింగ్ జరుగుతుంది అని ఇక్కడికి వచ్చి చూస్తున్నాను, వెళ్ళిపోతానంటే లేదు నేను కాల్చాలి అని చెప్పేసి ఆ ఎగురుకుంటూ వచ్చి నిప్పు కొరకాసి తీసుకొని నేను అరిచిన కొద్దీ కాల్చిందండి. ఆ జుట్టు పట్టుకొని పెదాల మీద ఒత్తి అంటా ఉంది, నీ పాపాల దోషాలు క్షమించబడి కనుక నువ్వు వెళ్ళి పల్లెల మీదను పట్టణముల మీదను నిప్పులు జల్లమంది.
ఆ దర్శనం ఇచ్చిన తర్వాత ఆ దర్శనాన్ని చెప్పాను నేను దైవ సేవకులకి. చెప్తే ఆయన అన్నాడు, అయ్యా నువ్వు సువార్త చేయాలి, ఇది ఏషియా ప్రవక్తకు వచ్చిన దర్శనం, దేవుడు నేను సువార్తగా ఎన్నుకున్నాడు, నువ్వు సువార్త చేయండి అయ్యా, నాకు చదువు లేదు, నేను పేదవాడిని, నేను ఎక్కడికి వెళ్ళలేను, చేయలేను అని చెప్పేసి మరి చాలా దేవుని మాటకు వ్యతిరేకంగా తిరిగి మరి నేను కొంత నా పని వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడిని. అయితే దేవుడు ఒకనాడు నన్ను తీరని దెబ్బ కొట్టాడు. ఎందుకంటే మరి ఇటు వైజాగ్ సాయి ఒక వ్యక్తి అమ్మటి వ్యాపారం నిమిత్తం వెళ్ళిపోయి అమ్మ మనం ఎందుకంటే వ్యాపారం చేసుకుంటున్నాం, ఇక ఇలా చేసుకుందాం, దేవుని మాత్రం ఆదివారం వెళ్ళి గుడికి వెళ్ళి మనం దేవుని ఆరాధిద్దాం అనుకొని మరి నేను ఉన్నప్పుడు ఏమైంది, నా అన్స్పీడ్గా ఆగున్న బండి, ఈ పంపుల లోడు కట్టుకున్నామండి, చైనా పంపులు. అప్పుడు ఒక అతను పెడితే ఆయన అమ్మటానికి వెళ్ళాము మేము. ఎందుకు వెళ్ళాము, వెళితే ఆయన పంపులు ఒక 100 కట్ట పంపులు వేసుకొని వెళ్ళాము. నేను అక్కడ పెట్టి ఆ కట్టలన్నీ మళ్ళీ కట్టుకొని మేము వచ్చేటప్పుడు నేను ఆ బండి ఎక్కపోతా ఉంటే ఏమైందంటే ఈ ఒక ప్యాంటు ఆ అంచు ఆ బండికి, ప్లాటిన్ బండికి ఆ కాలు బిడ్డని పట్టిందండి. పడటంతో ఒక మనిషి తోసివేసినట్టు, ఎందుకంటే తోసేసిన వల్ల నేను డ్రైనేజీలో పడిపోయాను, బండా మీద పడిపోయింది. ఎందుకంటే ఎమ్మట్టే ఈ చెయ్యి ఇరిగిపోయింది. అప్పుడు అయ్యా నన్ను స్వస్థపరిస్తే నేను 3 రోజులు ముందు రోగుల దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత నీకు సువార్త మొదలెడతానయ్యా, నేను చేస్తానని చెప్పి నేను దేవుడికి నిబంధన చేసుకున్నాను. దేవుడు నన్ను అట్లాగనే స్వస్థపరిచాడు, చక్కగా స్వస్థపరిచాడు. అలాగనే ఏలూరు మన గవర్నమెంట్ హాస్పిటల్కి 2 వారాలు వెళ్ళాను. తర్వాత ఆశ్రమ హాస్పిటల్కి 1 వారం వెళ్ళి ఆ రోగులకి దర్శించి ప్రార్థన చేశాను. బైబిల్ పట్టుకుంటేనే డబ్బుల కోసం అని చెప్పి అనేక మంది అంటారు, మరి దానికి మీ సమాధానం? చాలామంది అన్నారండి, చాలామంది అన్నారు. అంటే నేను అన్నానమ్మా, బైబిల్ పట్టుకునేది డబ్బుల కోసం కాదు. ఎందుకంటే డబ్బుల కోసం కాదు, నేను ఒకప్పుడు ఇలా జీవించేవాడిని, నాకు యేసు ప్రభు తెలియదు, కానీ కేవలము దేవుడు నాకు చేసేటువంటి మేళ్ళు బట్టి. ఎందుకంటే మీరు కూడా కొంతమంది ఆత్మలు తెలుసుకోవాలి, బలపడాలి, పాప క్షమాపణ పొందాలి, యేసుక్రీస్తుని తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇలాగ సువార్త చేస్తూ ఉన్నాం. కానీ డబ్బుల గురించి అయితే కాదమ్మా. నువ్వు డబ్బుల గురించి చేయాలంటే బోడు మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు నేను వ్యాపారం చేసుకుంటాను, వ్యాపారంలో నాకు డబ్బులు రావా? కనీసం వెళ్తే ఒక 1000 రూపాయలు 500 సంపాదించుకుంటానమ్మా. లేదు నా పాత విద్యలు నేను చేయాలంటే బోర్డు డబ్బులు సంపాదించుకుంటాను. అయితే డబ్బు కోసం కాదు, ఎందుకంటే దేవుని కోసం, నశిస్తున్న ఆత్మను ఆయన రక్షించడానికి వచ్చాడు. ఒకప్పుడు రచించేట్టు నన్ను నా పితృపిత శాపం పాపం నుంచి నన్ను విడిపించాడు. కనుక అనేక ఆత్మలు కూడా రక్షణ పొందాలి, వారు కూడా శాపం నుంచి విడిపించబడాలి, వారు కూడా ప్రభు రాజ్యానికి పాత్రలు కావాలని ప్రేమతో ఈ రకంగా సువార్త చేస్తున్నామమ్మా. జ్యోతిష్యం మామూలుగా ఆడు చెప్పినప్పుడు, ఎందుకంటే జ్యోతిష్యం చెప్పి అంతల కట్టి మోసం చేసి డబ్బులు తీసుకుంటున్నాను. అయితే అది మోసం కనుక అది చేయకూడదు, తప్పు అది. అయితే ఇది యథార్థంగా దేవునికి సువార్తను చెప్తూ ఉన్నాం. ఎవరైనా ప్రేమించి ఒకవేళ ఇదిగోండి మీ అని చెప్పి ఏదన్నా వారి చేతిలో పెడితే తీసుకోవటం తప్పనిచ్చి తర్వాత ఇంకో రకంగా ఇంకొక దౌర్జన్యాలు మోసాలు చేయటం అనేది లేదు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే యేసుక్రీస్తు ఆయన గొప్ప దేవుడు. ఎందుకంటే ఆయన మరి మనిషి అన్న తర్వాత జన్మతా పాపి, కర్మతా పాపి. ఎందుకంటే మనిషి ప్రతి ఒక్కరిలో కూడా పాపం లేదు అనుకోవటానికి ఎందుకంటే వీలు లేదు. ఎందుకంటే ఆ పాపముతో దేవుని యొక్క వాక్యం చెప్తా ఉందంటే హెచ్కేల గ్రంథంలో దుష్టుడు దుష్టత్వమున చనిపోవట నేను సంతోషించు దేవుణ్ణి కాదు అంటున్నాడు. ఎక్కడ చూసినా కానీ ఈ మాట ఎక్కడ కూడా మీకు దొరకదు, ఎవరు కూడా మీకు చెప్పరు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక్కడే ఈ మాట చెప్పగలుగుతున్నారు. ఏంటంటే దుష్టుడు దుష్టత్వమున చనిపోవుట సంతోషించు దేవుడను కాదు. ఎందుకంటే ఒక మనిషి పాపంలో చనిపోతున్నప్పుడు ఆయన సంతోషించే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నీ పాపములు ఒప్పుకొని, ఎందుకంటే నీ పశ్చాత్తాపడి మారు మనసు పొంది నా వైపు తిరుగుటే సంతోషం. ఎందుకంటే పాపంలో చనిపోతే ఆ మనిషి ఎక్కడికి వెళ్తాడంటే నరకానికి వెళ్ళిపోతాడు, మహాభయంకర నరకంలో కాలిపోతాడు. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతము మరణము. కనుక ఎందుకంటే పాపము ఎవరైతే చేస్తారో పాపముల వల్ల మరణము. కాబట్టి ఆ పాపం పోవాలంటే మన గంగస్నానాలు చేసినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా పాప క్షమాపణ పోదు. ఎందుకంటే పై మురికి పోద్దు కానీ లోన మురికి పోదు. అసలు హృదయాంతరంగం నీ హృదయం మారాలని దేవుడు కోరుకుంటున్నాడు యేసయ్య. ఎందుకంటే నీతో ఉండాలని కోరుకుంటున్నాడు, నీ రక్షించాలని కోరుకుంటున్నాడు. నీవు ఉన్న స్థితిలో నుంచి నిన్ను లేవనెత్తి
గొప్పవాడిగా గొప్పదానిగా చేయాలని, ఎందుకంటే ఆయన బిడ్డగా వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు మరి భయంకరంగా జీవించే నేను ఈరోజు మీ ముందు ఈ మాటలు చెప్పడానికి అనుకుని కాదు, కానీ ఈ మాటలు చెప్పటానికి ఈరోజు ఈ ముందు ఉంచాడు అంటే కేవలము యేసయ్య ఇచ్చేటువంటి కృప. ఆయన నా పాపములన్నీ కూడా కడిగి నన్ను పరిశుద్ధుడిగా ఆయన మీ ముందు నిలబెట్టాడు. కాబట్టి మీరు కూడా యేసు ప్రభుని మరి అంగీకరించి మీ పాపాలు ఒప్పుకొని ఆయన రక్షణ పొందినట్లయితే మీరు కూడా యేసు ప్రభు రాజ్యంలో అనగా దివ్యమైన పరలోక రాజ్యంలో వారసులుగా మీరు ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను.